ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 48 వోల్ట్స్ అలాగే 40 ఏహెచ్ బ్యాటరీ అనమాట ఇది. లిథియం అయాన్ బ్యాటరీ. ఇది మైలేజ్ ప్రాబ్లమ్ వచ్చింది. అలాగే అవుట్‌పుట్ 23 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ప్రాబ్లమ్ ఏంటో ఇంకా ఓపెన్ అనేది చేయలేదు. ఓపెన్ చేసి దీంట్లో ప్రాబ్లమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్రూస్ అనేవి ఉంటాయి. దీన్ని టోటల్‌గా ఫుల్ సైడ్ ఓపెన్ చేసాం. ఇది ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేసినట్టున్నారు మనకి. చూద్దాం దీంట్లో ప్రాబ్లమ్ ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంకో బ్యాటరీ 60 వోల్ట్స్లో 31.2 ఏహెచ్ బ్యాటరీ అనమాట, లిథియం అయాన్ బ్యాటరీ. ఇందులో ఏమిటంటే మనకి ఇది వారంటీ పైన అంటే కస్టమర్కి రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక 3 మంత్స్ నుండి ఇందులో ఏమవుతుందంటే అంటే ఫుల్ ఛార్జ్ అనేది మనకి ఇంతకుముందు అయితే ఒక 80-90 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇచ్చేదనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది మైలేజ్ మనకి ఒక 12కి వచ్చి కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట అని మనకి కస్టమర్ అనేది ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏ ప్రాబ్లం ఉందో చూస్తాము. అలాగే మనకి ఇంతకుముందు ఒక బ్యాటరీ చూపించాను కదా, 48 వోల్ట్స్లో ఇది 48 వోల్ట్స్ 40 ఏహెచ్ బ్యాటరీ. ఇది మనం ఇప్పుడు ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ మిషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది వచ్చి నేను మనకి కట్ ఆఫ్ అనేది తొందరగా అనేది అయిపోతుంది అనమాట. ఇందులో మనకి కట్ ఆఫ్ వచ్చి అంటే 37 వోల్టేజ్ అనేది చూపించింది అనమాట. 37 వోల్టేజ్ అనేది చూపించింది. యాక్చువల్లీ ఇది 48 వోల్ట్స్. ఇందులో ప్రాబ్లమ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. అలాగే దీన్ని బ్యాలెన్సింగ్ కూడా పెట్టి చూడడం జరిగింది. ఇప్పుడైతే సెట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వోల్టేజ్ మనకి 48.99. ఇంతకుముందు అయితే మనకి 37 ఉంది. ఇప్పుడు 48.99 ఉంది ప్రెసెంట్. ఇప్పుడు ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది కట్ ఆఫ్ వచ్చి 54 పాయింట్స్ పెట్టాను. ఇది ఒకవేళ ఛార్జ్ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ బ్యాలెన్సింగ్ చేస్తాను. ఇందులో బ్యాలెన్సింగ్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఉందన్నమాట. సో దీన్ని ఒకసారి బ్యాలెన్సింగ్ అనేది చేసి కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసేయడం జరిగింది. ఇది 17 సిరీస్ సెల్స్ అనమాట. హెచ్ఎల్వై బ్రాండ్ సెల్స్. గుడ్ క్వాలిటీనే సెల్స్ ఏమో బాగానే మంచి క్వాలిటీని యూజ్ చేశారు. ఇది యాక్చువల్గా వాళ్ళకి 80 కిలోమీటర్స్ వచ్చాయి మైలేజ్ అన్నా కదా. ఇది యాక్చువల్గా ఇప్పుడు వేరే షోరూమ్ ఇంకా ఏదో రెడీ చేసి ఇచ్చారు. ఇది యాక్చువల్గా 25 ఏహెచ్ చేసేసారనమాట. చిన్న బ్యాటరీ పెట్టేశారు ఇందులో. సో వాళ్ళకి మైలేజ్ అనేది పాపం చాలా తక్కువ వచ్చింది. సో మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఫైండ్ అవుట్ అయిందంటే ఇందులో మనకి బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్ అనేది అయిపోయిందనమాట. చాలా బ్యాలెన్సింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్యాలెన్సర్తో బ్యాలెన్సింగ్ అనేది చేయబోతున్నా. ఇక్కడ చూడండి. తర్వాత స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసి ఈ మొబైల్లోనే మనకి యాప్ ద్వారా మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని మీకు ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ప్రాబ్లం వచ్చింది చూడండి. డిఫరెన్స్ వోల్టేజ్ వచ్చి మనకి 0.69 అంటే దీంట్లో వోల్టేజ్ చూడండి 3.736 వోల్టేజ్ ఉంది కదా. అలాగే సెకండ్ లైన్లో చూడండి. అలాగే ఇది సిరీస్ అనమాట. సిరీస్లో 17 సిరీస్లో వోల్టేజ్ అనేది కరెక్ట్గా లేదనమాట, డిఫరెన్స్ ఉంది. సో మనకి ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇది 17 సిరీస్ అనమాట. 17 సిరీస్. అలాగే మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టాప్ వోల్టేజ్ రన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ
యాంప్స్ ఇచ్చేసిన తర్వాత సెట్ చేసేసి ఎన్సిఎం అనమాట, ఇది లిథియం అయాను. సో ఇక్కడ సెట్ చేసేసాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇంత అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. టోటల్గా మనకి ఒక 7-8 అవర్స్ పడుతుంది అనమాట ఇది బ్యాలెన్సింగ్ కంప్లీట్ అవ్వడానికి. ఇక బ్యాలెన్సింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసి కస్టమర్కి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.